నారా లోకేష్ గారిని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పేర్కొంటూ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరి ఇంకొంతమంది సభ్యులను కూడా దీంట్లో ప్రకటించడం జరిగింది. సో మరి ఇప్పుడు సడన్ గా అసలు 40 ఏళ్లుగా టీడీపీలో లేనటువంటి ఒక పోస్ట్ ని క్రియేట్ చేసి లోకేష్ కి ప్రమోషన్ ఇవ్వడానికి గల కారణాలే, దీని వెనుకున్నటువంటి అంశాలేంటి? మీరు చెప్పింది కరెక్టే. ఇది లోకేష్ గారికి టీడీపీలో ప్రమోషన్ కల్పించడం, దీన్ని ప్రమోషన్ అనాలో ఇంకేమన్నా అనాలో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మీరన్నట్లు ఒకటేంటంటే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు గొప్ప వ్యక్తి. ఆయన తరువాత పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చింది. అది అందరూ అన్నట్లు బలవంతంగా లాక్కున్నారా ఇంకొకట నాకు తెలియదు. నాకు అప్పట్లో అంత అనుభవం కూడా ఉన్న వ్యక్తిని కాదు నేను. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు రామారావు గారి తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపిస్తున్నారు. రామారావు గారు చనిపోయే టైంకి నేను చాలా చిన్న పిల్లోడిని, సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ చదువుతుంటాను. సో నాకు అంత జ్ఞానం లేదు ఏం జరిగింది అనేది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే టీడీపీ అధ్యక్షుడు అంతే. సో అప్పట్లో రామారావు గారు ఉండేవారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనే కొనసాగుతూ వచ్చారు టీడీపీ అధ్యక్షులుగా. తరువాత ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో, విడిపోయిన తర్వాత చంద్రబాబు గారు జాతీయ అధ్యక్షుడు అని చెప్పి ఆయన ఒక రోల్ కి వెళ్ళిపోయి అటు తెలంగాణలో ఒకరిని నియమించారు, ఇటు ఏపీలో ఒకరిని నియమించారు. గతంలో ఏపీకి అచ్చెన్నాయుడు ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారిని నియమించారు. సో ఇవి కాకుండా ఇప్పుడు చంద్రబాబు గారి పొజిషన్ లోకేష్ కి ఇవ్వకుండా, అంటే ప్రజలకి, పార్టీ శ్రేణులకి, కూటమి నేతలకి చంద్రబాబు గారు తప్పుకుని లోకేష్ నా స్థానంలో కూర్చోబెట్టేశారు, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ లోకేషే అనేటువంటి మెసేజ్ డైరెక్ట్ గా వెళ్లకుండా ఇండైరెక్ట్ గా లోకేష్ ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ అంతే. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదే, అంతకు మించి ఏమీ లేదు దీంట్లో. ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు గమనించాల్సింది, టీడీపీ ఒక వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇది గతం నుంచి వచ్చినటువంటి అనుభవం కావచ్చు, మరొకటి కావచ్చు. ఏంటి అంటే ఒకటి వచ్చేటప్పటికి మీకు కొంచెం అర్థం అవటం కోసం చెప్తున్నా. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. సో 2004 to 2009 వదిలేసేయండి, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు. 2009 టైంకి రాహుల్ గాంధీ యాక్టివ్గా ఉన్నాడు. సో 9 నుంచి 14 మధ్యలో రాహుల్ గాంధీని పిఎం గా చేస్తే అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ 4లో సోనియా గాంధీ అవ్వాలనేటువంటి ప్రయత్నం చేసింది, బట్ మన చట్టాలను ఉపయోగించి దాన్ని ఆపటం జరిగింది. సో ఆమెకు అర్హత లేదు అని చెప్పి, సో దాంతో మన్మోహన్ సింగ్ ని సీట్ ఎక్కించారు. సో తర్వాత మరి 2009 నుంచి 14 వరకు రాహుల్ గాంధీకి అవకాశం ఉంది, హీఈస్ ఇండియన్ సిటిజన్. సో కాబట్టి రాహుల్ గాంధీని పిఎం గా చేసేసి ఉంటే ఇప్పటికీ రాహుల్ గాంధీ స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే రాహుల్ గాంధీ ఫాదర్ పిఎం గా చేశారు, వాళ్ళ నాయనమ్మ పిఎం గా చేశారు, వాళ్ళ ముత్తాత అనుకోవాలి నెహ్రూ పిఎం గా చేశారు. కానీ రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి ఈరోజు? అసలు పిఎం అవుతాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. వచ్చే 5 ఏళ్లలో, 10 ఏళ్లలో, 15 ఏళ్లలో కనుచూపు మేర ఎక్కడ కనిపించట్లేదు కూడా. సో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో అంటే అధికారం చేతిలో ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. సేమ్ టు సేమ్ సినారియో మీరు తెలంగాణలో చూసుకుంటే 2014 to 2019 ఉండాల్సిన గవర్నమెంట్ ని 1 ఇయర్ ముందు కేసీఆర్ డిజాల్వ్ చేయడం వల్ల 2018లో ఎన్నికలు వచ్చినాయి. 18 నుంచి 23లో మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. సెకండ్ టైం ఆయన సీఎం అయినప్పుడు ఖచ్చితంగా ఆ టైంలో కేటీఆర్ ని ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ కేటీఆర్ ని సీఎం సీట్ లో కూర్చోబెట్టేసి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉంది. కానీ అప్పుడు మరి కేసీఆర్ నన్ను చూసి ఓట్లేశారు, లేదా నాకు ఇంకా రాజకీయాల్లో కొనసాగలిగే సత్తా ఉంది, ఇప్పుడే ఏజ్ అయిపోలేదు, నెక్స్ట్ టర్మ్ కి కేటీఆర్ కి చూద్దాంలే, ఈసారి నేనే గట్టిగా నిలబడదామని అనుకున్నారు. మరి ఆయన ఉద్దేశం ఏంటో కేటీఆర్ కి ఛాన్స్ ఇవ్వాలి. సో దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఏమైంది? కేటీఆర్ మరలా పుంజుకుని సీఎం క్యాండిడేట్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే పార్టీలోనే చాలా వ్యతిరేకత ఉంది. కొంతమంది హరీష్ రావుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది బీఆర్ఎస్ సీనియర్స్ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కేటీఆర్ కి ఇప్పుడు ఇది ఒక పెద్ద ఛాలెంజ్. నెక్స్ట్ ఎలక్షన్స్ కి మరి కేసీఆర్ సీఎం క్యాండిడేట్ గా వెళ్తారో, కేటీఆర్ సీఎం క్యాండిడేట్ గా వెళ్తారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సో కేటీఆర్ మళ్ళీ 0 నుంచి ప్రూవ్ చేసుకుని
పైకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటిని చూసినటువంటి అనుభవంతో టీడీపీ ఈ పంథాన్ని ఎంచుకుంది. ఈ ఈ ఒక ప్లాట్ఫామ్, లోకేష్ కి ఒక ప్లాట్ఫామ్ ని రెడీ చేస్తుంది. ఏంటి అంటే దీంట్లో ముఖ్యమైనటువంటిది ఆయనకి విద్య, ఐటీ శాఖల్ని అప్పగించడం. ఎందుకు వీటిని అప్పగించారు అంటే దీని వెనక ఒక మంచి ప్లానింగ్. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి విద్యాశాఖలో అత్యద్భుతంగా ఇప్పుడు లోకేష్ గారు చేయాల్సినటువంటి పనులు ఏం లేవు. ఎందుకని అంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి టైంలోనే ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆధునీకరించబడి కొత్తగా ఇప్పుడు పాఠశాలలు కట్టాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. సో స్కూల్స్ అన్ని ఆల్రెడీ వెల్ డెవలప్డ్ అండ్ వెల్ డిజైన్డ్. నెక్స్ట్ మెను, ఏదైతే మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి మెను ఉందో ఇది కూడా అప్పుడే డిజైన్ చేశారు. సో ఇదేమి స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, మిడ్ డే మీల్స్ అనేది. సో దీనికి సంబంధించి మాట్లాడితే ఒక పెద్ద చరిత్ర ఉంది దీని వెనక. అది ఇంకో వైపు పోయింది టాపిక్, దాన్ని వదిలేద్దాం. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. మిడ్ డే మీల్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి, దాన్ని స్టేట్ గవర్నమెంట్ సద్వినియోగపరుస్తుంది. స్టేట్ది కొంత వాటా అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్స్, షూస్, ఇవన్నీ కూడా గత గవర్నమెంట్లో అమలు చేసినవి, కొత్తగా చేసినవి ఏం లేవు. మహా అయితే ఇప్పుడు చేసింది ఏంటి అంటే నాయకుల పేర్లు. ఏ నాయకులు? పొలిటికల్ పీపుల్ పేర్లు కాకుండా ఎవరైతే స్వాతంత్ర సమరయోధులో, గతంలో సంస్కరణల గురించి పోరాడినటువంటి వ్యక్తులు, ప్రజలకు గతంలో మేలు కలిగించినటువంటి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఈ పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టడం, రాజకీయ పరమైనటువంటి రంగులు కానీ అంశాలు కానీ విద్యా వ్యవస్థలో తలదూర్చకుండా చేయటం, ఇవే కొత్తగా చేసినటువంటివి. నాట్ మోర్ దాన్ దట్. విద్యాశాఖలో కొత్తగా చేయాల్సింది ఏం లేదు, చేసింది కూడా ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఐటీ శాఖ మంత్రి. సో ఇప్పుడు ఏపీకి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి అనేది మనం మాట్లాడుకుంటే పెద్దగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవి రా. ఆల్రెడీ ఈ కాగ్నిసెంట్, టీసీఎస్, విప్రో, టెక్ మహేంద్ర ఇవన్నీ విశాఖలో ఎప్పటి నుంచో ఉన్నటువంటివే, కొత్తగా తీసుకొచ్చినవి ఏం కాదు. గతంలోనే ఎంఓయూలు అయినటువంటివి, కొన్ని అప్పుడు పెట్టకపోయి ఉండొచ్చు, ఇప్పుడు పైప్ లైన్ అయింది అంతే, స్ట్రీమ్ లైన్ అయింది, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. సో వీటిల్లో అభివృద్ధి కొత్తగా ఏం చెయ్యకపోయినా కూడా ఏదో చేసినట్టు కనిపించేటువంటి శాఖలు. ఇక రీసెంట్గా బిల్గేట్ రావటం, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్, ఇవి గూగుల్ డేటా సెంటర్, ఇవన్నీ ఐటీకి రిలేటెడ్వే కదా అనుకుంటే ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది గతంలో కూడా డిస్కషన్ వచ్చింది, అదానీ డేటా సెంటర్ అనేది. సో గూగుల్ డైరెక్ట్గా ఇక్కడ పెట్టట్లేదు, అదానీతోటి టైఅప్ అయి పెడుతుంది. ఇది వైసీపీ గవర్నమెంట్లోనూ చర్చించిందే, అంతకంటే ముందు 2019లో టీడీపీ ఉన్నప్పుడు కూడా చర్చించిందే, కొత్తగా తీసుకొచ్చింది అయితే కాదు. గతంలో ఉన్నది డేటా సెంటర్ అనేది. క్వాంటమ్ కంప్యూటర్స్ ఒక్కటే కొత్తగా తీసుకొచ్చింది. ఇండియాలోనే ఫస్ట్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అదైతే వాస్తవం. క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడికి రావడానికి గల కారణాలు, పరిస్థితులు చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ. ఈ వాటర్ ఫెసిలిటీ అని చెప్పి నేను ఎందుకు పర్టిక్యులర్గా చెప్తున్నాను అంటే ఈ క్వాంటమ్ బెడ్స్ టెస్టింగ్కి కావలసినటువంటి టెంపరేచర్ మీరు గమనించినట్లయితే -270 degrees టెంపరేచర్ కావాలి. గుర్తుపెట్టుకోండి, 0 degrees టెంపరేచర్ అంటే వాటర్ ఐస్గా మారేటువంటి పరిస్థితి. సో -200, -270 ప్లస్ టెంపరేచర్, -270, -272, -273 ఈ రేంజ్లో ఉండాలి టెంపరేచర్. సో ఈ రేంజ్ టెంపరేచర్ని కల్పించాలి అంటే కూలింగ్ ఎలా వస్తుంది? మనకి ఐస్ బ్లాక్స్ ఎలా తయారు చేస్తారు? ఐస్ ఫ్యాక్టరీ చూసిన వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది. వాటర్ సప్లై చేసి పైప్స్ ద్వారా వాటర్ వెళ్తుంటుంది, కూల్ వాటర్ లోపల ఉన్నదంతా కూల్ అయిపోతూ ఉంటాయి. స్పెషల్గా వాటికి పెద్ద పెద్ద ఫ్రీజర్లు ఏమి ఉండవు. మనం ఫ్రిడ్జ్లో కనుక ఐస్ బ్లాక్స్ పెడితే వచ్చినట్టు. సో వేరే, ఆ ప్రొసీజరే వేరే ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ వారికి నది దగ్గరలో ఉంది కాబట్టి కృష్ణా నది చాలా ఫ్లెక్సిబుల్ ఇక్కడ. మరి రాజమండ్రిలో గోదావరి దగ్గర ఉంది కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా అంటే అక్కడ ఇంత ల్యాండ్ అనేది లేదు. ఇక్కడ ఆల్రెడీ 50,000 ఎకరాలు తీసేసుకుని ఉన్నారు కదా. సో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే మేము పెద్ద కంపెనీ తెచ్చామని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. నాట్ మోర్ దాన్ దట్. అంతకు మించి అయితే ఇక్కడ పెద్దగా ఏం లేదు. సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే లోకేష్ గారికి ఒక రెడ్ కార్పెట్ పరవటం కోసం టీడీపీ చేస్తున్నటువంటి చర్యలు ఇవన్నీ. సో ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు కావచ్చు,
ఆ తరువాత ఆయన మీరు గమనించినట్లయితే కూటమికి చెందినటువంటి ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశాడు ఆయన ఈ మధ్య. అప్పుడు కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ లోకేష్ నాయకత్వాన్ని వీళ్ళెవరు వ్యతిరేకించకుండా ఉండటం కోసం ఇప్పటి నుంచే ఇవన్నీ ఆయన చేస్తున్నాడు. రేపు అందరూ కూడా లోకేష్ మంచి వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి అని చంద్రబాబు మీద ఏ విధంగా అయితే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నారో అదే లోకేష్ మీద ఉండాలి అనే దాంతో ఆయన తనకంటూ తాను క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఒక ఇమేజ్. తప్పేం లేదు, భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలి అనుకుంటున్నప్పుడు తనకంటూ ఒక ప్లాట్ఫామ్, ఒక వే క్రియేట్ చేసుకుంటంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. లోకేష్ కూడా అదే చేశాడు. సో ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయటం, దీని వెనుకున్నటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు లోకేష్ ని నెక్స్ట్ సీఎం సీట్ లో కూర్చోబెట్టాలి. నా అంచనా కరెక్ట్ అయితే 2026 డిసెంబర్ లోపు చంద్రబాబు నాయుడు తప్పుకుని ఆ సీట్లో లోకేష్ ని కూర్చోబెడతాడు. ఇది జరిగిద్ది. సో అందుకే ఇండైరెక్ట్ గా ఇవన్నీ తీసుకురావటం జరిగింది. అయితే మరి చంద్రబాబు తప్పుకుంటే చంద్రబాబు ఎక్కడికి వెళ్తారు? సెంట్రల్కి వెళ్తారా? సెంట్రల్లో ఏ పదవి తీసుకుంటారు? అసలు చంద్రబాబుకి సెంట్రల్ రానిస్తారా? ఈ 100 రకాలైనటువంటి క్వశ్చన్స్. లేదా చంద్రబాబు నాయుడు క్రియాశీల రాజకీయాల్లో నుంచి తప్పుకుని రాజకీయాల నుంచి రిటైర్ అవుతారా? ఇవి పెద్ద ప్రశ్నలు. వీటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు లోకేష్ ని సీఎం సీట్లో కూర్చోబెడితే మిత్రపక్షాలు జనసేన, బీజేపీ వ్యూహం ఏంటి? వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే దీంట్లో ఫస్ట్ థింగ్ మనం జనసేన గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే కూటమిలో రెండవ పెద్ద పార్టీ ఇదే, బీజేపీ కంటే కూడా. కాబట్టి జనసేన రియాక్షనే ఇంపార్టెంట్. ఇప్పటికిప్పుడు జనసేన బయటకు వచ్చేసి దీని గురించి మాట్లాడేటువంటి అవకాశాలు అయితే 100% లేవు. ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారో అదే రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఒక సమావేశం జరిగింది, జనసేన పార్టీ ఆఫీస్లో. ఆ సమావేశంలో అధికార ప్రతినిధులందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినయి అనేది ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారం. దీంట్లో లోకేష్ని ఉద్దేశించి కానీ, లోకేష్కి ఇచ్చినటువంటి పదవిని ఉద్దేశించి కానీ, టీడీపీ తీసుకునేటువంటి నిర్ణయాలను ఉద్దేశించి కానీ ఎవరైనా సరే వ్యతిరేకించి మాట్లాడితే పార్టీ నుంచి బయటికి పంపిస్తాం. సో దీని గురించి ప్రశ్నించేటువంటి రైట్ మీకు లేదు, మీరు మాట్లాడొద్దు. మీరు కేవలం ఏ న్యూస్ ఛానల్కైనా వెళ్ళండి, ఏ మీడియాకైనా వెళ్ళండి, ఎక్కడైనా మాట్లాడండి, కేవలం మీరు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలి అంతే. కూటమికి సంబంధించినటువంటి నేతలను వ్యతిరేకించకూడదు, వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వారిని ఉద్దేశించి మీరు కామెంట్లు చేయకూడదు. సో ఇవి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. సో కాబట్టి ఇప్పటికిప్పుడు లోకేష్ ని సీఎం సీట్ లో కూర్చోబెట్టినా కూడా జనసేన ఏం పెద్దగా రియాక్ట్ కాదు. సో 2029 నాటికి జన సైనికులు గనక తిరగబడితే పవన్ కళ్యాణ్ ఎంతవరకు వారిని ఆపగలడు అనేది ఒక్కటే క్వశ్చన్ మార్క్. అదొక్కటే, లేదంటే అది కూడా ఉండదు. దాదాపుగా అందరూ కూడా ఇదే విధంగా మరలా 2029లో కూడా కలిసే వెళ్తారు, కలిసే ముందుకెళ్తారు, కలిసే ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ జనసేన, జన సైనికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, జనసేనాని మాత్రం దీన్ని వ్యతిరేకించట్లేదు. ఆయన హ్యాపీగా ఉన్నాడు ఈయన సీఎం చేయాలని. మరలా ఆయన మాత్రం ఇలాగే డిప్యూటీ సీఎంగా ఉండాలనే కోరుకుంటున్నాడు తప్ప ఆయన సీఎం సీట్ ఎక్కాలని అయితే ఆయన ఏమీ కోరుకోవట్లేదు. అది పరిస్థితి.